Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees. మీ సొంతం. పండక్కి నువ్వు చీర కట్టుకుంటే చూడాలని వాడు ఎంతో ఆశపడుతున్నాడు బామ్మ. నా మనవడు నాకు డబ్బు పంపించాడా? నా మనవడు నాకు చీర పంపించాడా? చూసారా, వాడికి అన్ని పనులు ఉన్నా మర్చిపోకుండా నాకు చీర డబ్బు పంపించాడు. నాకు చీర పంపించాడు. వచ్చే రావాలమ్మా, నాయుడమ్మా, సమ్మక్క, సారక్క, నా మనవడు రానన్నాడు కదే, నా మనవడు రానన్నాడు కదే, ఇప్పుడు పండగకు వస్తున్నాడంట. చూడండి, నాకు చీర డబ్బులు పంపించాడు. నా మనవడు చీర డబ్బులు పంపించాడు. నా మనవడు పంపించాడు. రండి రండి, నా మనవడు నా కోసం చీర పంపించాడు. పట్టు చీర. చూసారా, డబ్బు కూడా పంపించాడు. కలల కపోతమా, నిన్నటి ఎండలో తిరిగింది నువ్వైతే నా మనసుకు చెమడ పట్టింది ఎందుకు? నిన్నటి వర్షంలో తడిసింది నువ్వైతే నా హృదయానికి జలుబు చేసింది ఎందుకు? నిన్నటి చలిగాలిలో నిలిచుంది నువ్వైతే నా తలుపులకు వణకు పుట్టింది ఎందుకు? నువ్వు నడిరాత్రి కలవా, నడిసంద్రపు అలవా, నడిసొచ్చిన శిలవ, ఎవరని నిన్ను పిలవను, ఎలా నా ప్రేమను తెలపను? వీడికెప్పుడు నిద్రే. రేపు ఉదయం వెన్నెలను కలుస్తాను. నా గుండె గొడును విన్నవించుకుంటాను. ప్రేమలో విజయం సాధిస్తాను. రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాధమ్మ. నేను అనేక సినిమాల్లో రంభ, రమ్యకృష్ణ, సౌందర్య, సిమరాన్ లాంటి అందమైన హీరోయిన్స్ తో నటించాను. కానీ వాళ్ళతో కలిసి నటించినప్పుడు కలిగిన అనుభూతి, స్పందన ఈ ఊళ్ళో ఒక అమ్మాయిని చూసిన తర్వాత కలిగిందండి. స్పందన అంటే అదే అదే ప్రేమ. ఆ ప్రేమ నామకి ఎలా తెలపాలో తెలియక ఈ లవ్ లెటర్ రాశాను. రాస్తే ఇచ్చేయండి. ఇది మీకు ఇచ్చి నాకా? మీకంటే మీకని కాదు, ఈ లెటర్ మీ చేత చదివించి మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని. సరే, అదేదో మీరే చదవండి. కలల కపోతమా, నిన్నటి ఎండలో తిరిగింది నువ్వైతే నా మనసుకు చెమట పట్టింది ఎందుకు? నిన్నటి వర్షంలో తడిసింది నువ్వైతే నా హృదయానికి జలుబు చేసింది ఎందుకు? నిన్ను నిన్నటి చలిగాలిలో నిలుచుంద నువ్వైతే నా తలపులకు వణుకు పుట్టింది ఎందుకు? అమ్మ నాటు రౌడీ, నేనే ఎక్కడో కాపీ కొట్టి రాసుకుంటే నా దగ్గర నువ్వు కాపీ కొడతావా? ఉండు, నీ పని చెబుతా. ఏ మేరీ పాపా, నన్నా? అయ్య బాబాయ్ బాబాయ్, వీడు నువ్వు నడి రాత్రి కలవ, నడి సంద్రపు అలవ, నడిసొచ్చిన శిలవ, ఎవరని నేను పిలవను, ఎలా ప్రేమను తెలపను?
విన్నావా? లోపల నీకోసం విక్టరీ వెంకటేష్ వీకెండ్ బ్యాటరీలో ఎదురు చూస్తున్నాడు. నిన్ను తెగ ప్రేమించొస్తాడు అనుకో. నిన్నే. నీ మీద తనకుండే ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియక ఓ బుల్లి లవ్ లెటర్ రాశాడు. అది నీ ముందు చదవడానికి భయపడి కాదు సిగ్గుపడి లోపల డాక్టర్ చదివి వినిపిస్తాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాలంతే, నువ్వు వెళ్ళు. నీకే కాదు, నీ పైన నాకు కూడా బోల్డంత ప్రేమ ఉన్నది. ఇలా వస్తుంది ఏంట్రా బాబు? ఏంటే ఆ చూపేంటే? ఆ షేకింగ్ ఏంటే? అయ్యో అయ్యో అయ్యయ్యో, నీకు ఇదేం పోయి కలవే? వామ్ము, అలా చూడద్దే. అది రవ్వ కింద పట్టు గులకరాలు లేరుకోవచ్చా? అదే గులకరాలు మంచి ముచ్చారు. సరే కానీ పక్కకు పోదా. ఈ పాడు, నేను అలాంటి వాడిని కాదు. అయినా ఎవరైనా చూస్తే బాగోదే. ఇక్కడ ఎవరు లేరు కదా. వదలవే, వదలమంటుంటే సూర్యకాంత్ అని చెల్లెల్లా కల్పనారాయి అక్కలా ఉన్నావు. నా శీలాన్ని దోచుకుని సీమంతం చేసుకోక అత్తోయ్. నిన్ను నిన్ను నా ముద్దుల ప్రియుడా, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాంరా, కలుసుకుందాంరా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అయ్యో అయ్యయ్యయ్యో, అబ్బా, కొండపల్లి రాజాలో పాము వచ్చినట్టు నా వెంకి ఎంత బాగా చేస్తున్నాను. పాము వచ్చినట్టు కాదమ్మా, పాము చచ్చినట్టు. నువ్వు నా పైన పడ్డావంటే రోడ్డు రోలర్ కింద పడ్డా అప్పడంలో తయారైపోద్దమ్మా నా పరిస్థితి. అమ్మమ్మమ్మమ్మ రావద్దమ్మా, అబ్బబ్బబ్బ రావద్దమ్మా. ఏంటి ఎన్నెలని ప్రేమిస్తున్నారా? అయినా ఆకాశంలో జాబిలమ్మని ఉన్నమరైతుని ఎన్నెలని ప్రేమించందెవరు కృష్ణబాబు? నేను ప్రేమిస్తున్నది ఆకాశంలోని వెన్నెలని కాదు బాబాయ్, డాక్టర్ వెన్నెలమ్మని. భలేవారండి, మీరు మతుండే మాట్లాడుతున్నారా? మనసుండే మాట్లాడుతున్నాను. ఇదిగో ఇలాగే ఓ ప్రేమ పిచ్చడా వెనకాల పడితే కత్తుల నరసింహారెడ్డి వాడి కాళ్ళు తీసేశాడు. కాలే కాదు, నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా ప్రతి ముక్కలోనూ ఆమె ప్రతిరూపమే కనబడుతుంది. నాది పవిత్ర ప్రేమ. ఏయ్, ఈ కూతురు ఇంకోటి కూర్చుంటే ఈ పాటి నా తోట పేలేదు. మీరు నా పేరుడు హీరో కనుక వదిలేస్తున్నా. అయినా డాక్టర్ అమ్మా లవ్లో లటక్కున పడే మనిషి కాదు, కానీ ఓ చిన్న వీక్నెస్ ఉంది. ఇప్పుడు నా అభిమానం అనిపించుకున్నావు. ఆనందంగా చెప్పు, ఆటోగ్రాఫ్ ఇస్తా. ఆ డాక్టర్ అమ్మకి ఆ ఏడుకొండల సామెట మహాపాన. రోజు గుడికెళ్ళి ఆయన దండం పెట్టాకే హాస్పిటల్కి వస్తుంది. నువ్వు టెంకాయ తీసుకొని ప్రత్యక్షమవు. ఆ ఎన్నెలమ్మ తుంబ బంకలా నీ కతుక్కపోతుంది. అమ్మనా అన్నమయ్య, దేవుడి సెంటిమెంట్తో కొడతావా? ముందు నీ పని చెప్తా. రేయ్, అన్నమయ్య గిట్టపులో అమ్మాయికి లైనేస్తావా? ఆగరా కిల్లర్, ఆగు. అయిపోయినట్టే ఈరోజు. ఒరే బాబులు, మన నలుగురు 4 దిక్కులు లాంటి వాళ్ళం. ఆ వెన్నెల చందమామ లాంటిది. నేను పడమర దిక్కు కాబట్టి ఆ వెన్నెల నాకే చెందుతుంది. పడమట దిక్కు ఉదయించిన చివరకు తూర్పుకు చేరాల్సిందే కాబట్టి వెన్నెల నాకే చెందాలి. ఒరేయ్,
మీరు తూర్పు పడమర లాంటి వారు, నేను ఉత్తరాన హిమాలయ పర్వతం లాంటి వాడిని. కాబట్టి వెన్నెల చల్లదనం నాకే సొంతం. ఒరే ఒరే మీ ముగ్గురు కలిసి దక్షిణాన్ని దాచేస్తున్నారు. సముద్రం అంత విశాల హృదయం ఉన్నవాడిని, అందగాడిని. వెన్నెల నాకు చెందటమే న్యాయం. ఆ చందమామ కోసం 4 దిక్కులు పోటీ పడితే ఉప్పెనలు ఉపద్రవాలు వస్తాయిరా. కాబట్టి ఓ పని చేద్దాం, ఓటింగ్ సిస్టమ్ పెడదాం. ఆ అమ్మాయి ఎవరితో డిసైడ్ చేసుకో. ఓటింగ్ సిస్టంలో ఎవరి ఓటు వాళ్లే వేసుకుంటే కథ మళ్ళీ మొదటిగా వస్తుంది. అంతెందుకు, నువ్వు మజ్ను సినిమాలో రజనీని త్యాగం చేసినట్టు నువ్వు నా కోసం వెన్నెల త్యాగం చేయరా. నువ్వు నాకు మంచి మిత్రులా మిగిలిపోతావు. నువ్వు ప్రేమ సినిమాలో రేవతిని త్యాగం చేసినట్టుగా వెన్నెలు త్యాగం చేయొచ్చు. ఒరేయ్ నువ్వు ఆరాధన చిత్రంలో సుహాసిని వదిలిపెట్టినట్టు ఈ వెన్నెలని నాకు వదిలిపెట్టావంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతారా. మూపగోపాలుడు ముద్దుల కృష్ణలోలా ఇద్దరుంటే గానీ నీకు నిద్ర పట్టదుగా. ఈ సింగిల్ వెన్నెల్ని నాకు వదిలే బాలయ్య. ఒరే మనం ఉండేది నలుగురం. నాది నాది అంటూ ఒక అమ్మాయి గురించి పోటీ పడే కంటే నిర్ణయాన్ని ఆ అమ్మాయికే వదిలేద్దాం. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో వాడే అదృష్టవంతుడు. అదిగోరా వెన్నెల. వెన్నెల గారు, వెన్నెల గారు. హాయ్. ఇక్కడున్నారా? మీకోసం భూగోళం అంతా వెతుకుతున్నాం. ఎందుకు? మీకు మాకు ఆనందాన్ని కలిగించే హ్యాపీ న్యూస్ చెప్దామని వచ్చాం. సారీ అండి, హ్యాపీనెస్ ఎంజాయ్ చేసే మూడు నాకు ఇప్పుడు లేదు. అంత కష్టం ఏమొచ్చిందో మీకు? నాకు కాదు, ఈ పల్లె తల్లికి వచ్చింది. పల్లె తల్లిక? అవును, రేపే ఈ ఊళ్ళో జాతర. ఈ ఊరి ఆచారం ప్రకారం ఏడాదికోసారి ఇక్కడ జాతర జరుపుతారు. ఈ జాతర జరపకపోతే ఏదో కీడు జరుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. కీడు గురించి ఎంత నిజమో కానీ ఇక్కడ కీచక నాయకులకు వారి అధికార దాహానికి ఈ జాతర క్రీడాక్షేత్రం అయిపోయింది. జాతర వస్తుందంటే చాలు పల్లె తల్లి భయంతో వణికిపోతుంది. ఎంత రక్తపాతం జరుగుతుందో, ఎన్ని తలలు నేల కొరుగుతాయో, ఎందరు తల్లుల నల్ల పూసలు నేల రాలుతాయో. ఊరందరి గురించి మీరొక్కరే బాధపడ్డం దేనికండి? ఈ గ్రామాన్ని శాసిస్తున్న ఫ్యాక్షనిజం ఇనుప పాదాల కింద నలిగి నష్టపోయిందాన్ని కనుక. అంటే ఒక జెండా పండుగ నాడు జాతీయ పతాకాన్ని ఎవరు ఎగురవేయాలనే విషయంలో మొదలైన మూర్ఖవదన ముష్టి యుద్ధంగా మారి బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డిల మధ్య జరిగిన బాంబుల దాడిలో ఎంతో మంది అమాయకులు బలైపోయారు. వాళ్లలో నా కన్న తల్లిదండ్రులు, నా తోబుట్టువులు కూడా కాలిపూడితైపోయారు. మీ బాధ నాకు అర్థమైంది. టోటల్ గా మీ స్టోరీ సినిమా టైప్ లో నా బొరకెక్కింది. బాంబులు పొల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డి మీ స్టోరీలో విలన్స్. వారిద్దరి కారణంగా మీరు దెబ్బతిన్నారు. వారిద్దరి మీద పగ తీర్చుకోవడమే ఇక క్లైమాక్స్ అన్నమాట. కాదు, నా కోపం వ్యక్తులపైన కాదు, వ్యవస్థ పైన. నేను కోరుకునేది ఫ్యాక్షనిస్ట్ లీడర్ల అంతం కాదు, మొత్తం ఫ్యాక్షనిజం అంతం. ఆ మార్పు కోసమే నా నిరీక్షణ. ఆ మార్పును తీసుకొచ్చే నవయుగ వైతాళికల కోసమే నా అన్వేషణ. ఆ నవయుగ వైతాళికులు మేమవుతాం. యాక్షనిజం అంతం కోసం మేము పోరాడతాం. మేము పోరాడతాం. అవును, పోరాడతాం. రెడ్డి రెడ్డి బాంబులంటేనే రెడ్డి యారు పేకలు వేయడానికా? మేకలు కొయ్యడానికి కాదండి, ఆ. పేకలు కొయ్యడానికి. అబ్బబ్బబ్బబ్బ. నీ మొగుడు 3 ముక్కలు 6 పెగ్గులతో వర్తిల్లాలని తిరుపతి వెళ్ళి మొక్కుని అక్కర్లేదండి, తిరుపతే మీ దగ్గరకు వచ్చింది. కాకపోతే మీ పరపతే కొండ ఎక్కితే డేంజర్. జోక్ చేస్తున్నా. ఫుల్ గా సీరియస్. బాంబుల పుల్లారెడ్డి గుండెల్లోనే బాంబులు పేలుస్తున్నావా? సంచి ఏమిటి చించేది గోవిని సంచి? అవతల కత్తుల నరసింహారెడ్డి సినిమా తీస్తున్నారు తెలుసా? తుప్పెట్టిన కత్తులతో కొత్తిమీర కట్టలు నరుక్కునేవాడు ఆడు సినిమా కీర్తి శేషం రావు గోపాలరావు గారి మీద ఒట్టు. హీరో ఎవరు? నువ్వా? ఈస్ట్ వెస్ట్ లాంటి ఇద్దరు హీరోలు ఉండగా వేస్ట్ గా నాతో ఎందుకు తీస్తారండి?
యువరత్న యువ సామ్రాట్ వాళ్ళింట్లోనే ఉన్నారు కదా. ఉండరు. రేపు పాటి వాళ్ళని బాంబులతో లేపేస్తా. వాళ్ళని లేపితే వాళ్ళ వ్యాన్స్ లో వచ్చి నిన్ను లేపుతారు. అయితే నన్నేం చేయమంటా? అలాంటి దానికి తిరుపతి లడ్డు లాంటి ఐడియా ఇస్తాడు. వద్దు, నాటు బాంబులు అంటే ఐడియా చెప్పు. నట్టింట్లో నార్త్ ని సౌత్ ని పెట్టుకుని ఇంకా ఆలోచిస్తారేమిటండి? నాకు అర్థం కాల. నీకు ఎప్పుడు అర్థమైంది వచ్చింది కాబట్టి ఎంతక్కర్లేదు సంచి చెబుతున్నా. ఇదిగో మెగాస్టార్ విక్టరీ మీ ఇంట్లోనే ఉన్నారా? వాళ్ళిద్దరిని కలిపి మీరే ఓ సినిమా తీసి పారేయండి. ఆంధ్రదేశం అంతా మీ పేరు మారుమోగిపోతుంది. ముందు కనకవర్షం, తర్వాత పూలవర్షం. తేడా వచ్చిందో అప్పుడు ఎంతండి సంచి? అవునా? ఏంటి ఆ పుల్లిగాడు సినిమా తీస్తున్నాడా? అవునండి. మెగాస్టార్ చిరంజీవిని విక్టరీ వెంకటేష్ ని పెట్టి ఈస్ట్ మన కాలంలో కాస్ట్లీగా 14 ఏళ్ల సినిమా తీస్తున్నాడండి. ఏడి సైడ్ ఎదవా 7 రీళ్ళ సినిమా తీసేటాలకి ఏడుపు వస్తుందాడికి. నేనైతేనా 70 రీళ్ళ సినిమా తీస్తా. చేస్తారు సరే, పాపం జనం చూడద్దు. నేను ఆ మాట అన్నానండి. దానికి ఆడేమన్నాడు? ఆరిగిపోయిన కత్తిన ఆకురాయి మీద రాసేవాడు ఆడి సినిమా ఏం చేస్తాడు అన్నాడు. అంత మాట అన్నాడా? మా అన్న గురించి చెడ్డగా మాట్లాడితే చెమటలు ఒలిచేస్తా. ఇంకా చాలా నీచంగా అన్నాడండి. నేను అనకూడనివి మీరు వినకూడనివి అవి మాటలు కావండి, బూతు బాంబులు. ఏయ్ తమ్ముడు, నువ్వు వెళ్ళి వాడి నాలుక ముక్కలు ముక్కలుగా నరికెయ్యి, ఓడి పీక పిసికెయ్యి. తమరిప్పుడు చేయాల్సింది పీక పిసకడం కాదండి, ఫిల్మ్ దిగడం. బంగారం లాంటి బాలకృష్ణ, నెక్లెస్ లాంటి నాగార్జున మన దగ్గర ఉన్నారు. ఆడిద్దరిని కలిపి సినిమా తీసేశారనుకోండి, పేపర్లో మీ పేరు గుద్దేస్తారు, టీవీలో మీ బొమ్మని పుడిశారు. పొడి చేస్తావు సరే, బొమ్మగొనుటోళ్ళు ఎవరు? భలేవారండి. బాలకృష్ణ పేరు చెప్తే బయ్యళ్ళు మీ ఇంటి ముందు బంతి కడతారు. నాగార్జున పేరు చెప్తే 4 షోలు ఫుల్లే. ఇక అమెరికాలో ఇప్పుడు అన్నమయ్య సినిమా ఆడతాం తెలుసా? అక్కడ వాళ్ళు అన్నం నీళ్లు మానేసి అదే చూస్తున్నారట. బాలకృష్ణ పేరు చెప్తే బాలీవుడ్ బయ్యో అంటోంది. అన్నా, బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నాకు పిల్లాడు పుడితే సమసింహారెడ్డి అని పేరు పెడతా. ఆ బాంబులు పులిగాడి కంటే మనమే ముందు సినిమా తీద్దామన్నా. రేయ్, సినిమా తీయటం అంటే మనుషులను చంపినంత తేలిక కాదు. దానికి బోల్డంత వ్యాపారం తెలుసుండాలి. వ్యాపారం కూడా మీకెందుకండి, దానికి నేను చూసుకుంటా. అంతేనంటావా? అయితే నా కత్తికి పదును పెడతా, సినిమాకి ముహూర్తం పెడతా. ఒరేయ్, మా పేరు అడ్డు పెట్టుకుని ఈ ఊరు జనాన్ని మోసం చేస్తావా? మనుషులు పీక్కు తినే రాబందురా. శవాల మీద కప్పిన తెల్లగుడ్డని కాజేసి తెల్లానికి చీర కట్టుకోమని ఇచ్చే నీచుడురా నువ్వు. రేయ్, మేము ఒరిజినల్ హీరోలమని మాతో సినిమా తీస్తానని నమ్మించి డబ్బులు కాజేయాలని చూస్తావు కదూ. రేయ్, నీకు సిగ్గు లేదు? నాకు ప్రాణమే లేదు, సిగ్గెలా ఉంటుంది? నేను అస్థిమూల పంజరాన్ని కాదు ఆస్తిమూల పంజరాన్ని. ఈ పంజరంలో చిక్కుకున్న బంగారు పిచ్చుకలు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి. సినిమా పేరుతో వాళ్ళని దోచేసి ఏ హాలీవుడ్ కో బాలీవుడ్ కో పారిపోతా. రేయ్, నువ్వు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చేతులకి గాజులు తొడుక్కోలేదురా. గాజులు కాకపోతే బేడీలు దొడుక్కోండి. ఇదిగో, మీరు నిజం హీరోలు కాదు, డూప్ హీరోల సంగతి డాక్టర్ అమ్మ ముందు, ఈ ఊరి లీడర్ల ముందు దక్కేస్తా. ఓకే, మీరు తీసే సినిమాలో నటించడానికి మేము ఒప్పుకుంటున్నాం. కానీ షూటింగ్ మాత్రం ఈ ఊర్లోనే జరగాలి. ఈ ఊళ్ళోనా? మట్టి రోడ్లు, బురద గుంటలు, తాటి చెట్లు, తుమ్మ చెట్లు తప్ప ఈ ఊళ్ళో ఒక్క సీనింగు లేదు, ఒక్క సెట్టింగు లేదు. ఈ ఊళ్ళో షూటింగ్ ఎట్టా చేస్తారయ్యా? మట్టి లాంటి ఈ ఊళ్ళోనే మాణిక్యం లాంటి సినిమా తీయచ్చండి. సినిమా బిజినెస్ బాగా జరగాలంటే ఫారెన్ లో షూటింగ్ చేయాలంటాడేంటి తిరుపతి? తిరుపతి లాంటి వాళ్ళ మాటలు నమ్మి అవసరం ఉన్నా లేకపోయినా ఫారెన్లో షూటింగులు చేస్తూ అనవసరంగా బడ్జెట్ పెంచేబట్టే సినిమా ఫీల్డ్ స్లంప్ లో పడిపోయింది. అదే ఖర్చుతో ఊరిని డెవలప్ చేద్దాం. రోడ్లు వేయించి, స్కూళ్ళు, పార్కులు కట్టించి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడే షూటింగ్ పెట్టుకుందాం. శ్రమదానాలతో షూటింగ్ స్పాట్లు, అందమైన లొకేషన్లు సృష్టించుకుందాం.
కలిసిన మీ ఇద్దరి చేతులు చూసి ఎన్ని వందల కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయో చూసారా? సేవాభావంతో శ్రమదానంలో కలిసిన మీ చేతులు కలకాలం ఇలాగే నిలిచి ఉండాలి. మీ ఇద్దరు కలిసి మాతో వేరువేరుగా సినిమాలు తీయాలనే ప్రయత్నాన్ని ఆపండి. మా నలుగురిని కలిపి ఒకే సినిమా ప్లాన్ చేయండి. అలా అయితేనే మేము యాక్ట్ చేస్తాం. సోదర సోదరీమణులారా, నలుగురు హీరోలు గాయపడితే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి హక్కున చేర్చుకున్న చరిత్ర మీ గ్రామానిది. అయితే ఆ హీరోలు తమ రుణం తీర్చుకున్నామన్న ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఒక కాలేజీ, ఒక బస్సు డిపో, ఒక ఆసుపత్రి, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ కట్టాలని కలగంటున్నారు. దాన్ని చాలా డబ్బు కావాలి కదండి. అదే చెప్తున్నా. పాయింట్ ఏమిటంటే, ఒక హీరో నటించిన చిత్రమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు నలుగురు హీరోలు మన దగ్గర ఉండి వాళ్ళంతా కలిసి నటిస్తే కనకవర్షం కురుస్తున్న సంగతి మీకు చెప్పక్కర్లేదు. ఆ డబ్బుతోనే కట్టిస్తారు. ఇదిగా ఈ ఒట్టి చప్పట్లవి కాదయ్యా, సినిమా తీయాలంటే బోళ్ళంత పెట్టుబడి కావాలి. మరి బాంబుల పుల్లారెడ్డి 25 లక్షలు, అదే పదే. కత్తుల నరసింహారెడ్డి 25 లక్షలు. అబ్బో బ్రహ్మాండం, ఇంకేముంది 50 లక్షలు. అంటే సగం సినిమా అయిపోయింది. ఇక మిగతా 50 లక్షలు మేము ప్రజల దగ్గర వసూలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే, ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పున ఇస్తే వాళ్ళకి 1000 రూపాయలు వాటా వస్తుంది. కాబట్టి 100 రూపాయి దేవ్ కరోడ్పతి ఇవ్వను. కౌన్ మనేగా కరోడ్పతి. రా బాబు, 100 ఓ తండ్రి 100 రూపాయలు, ఓ బాబు 100 రూపాయలు, ఓ పిల్లాడు 100 రూపాయలు, ఓ పెద్దనాన్న 100 రూపాయలు. ప్లీజ్ మీ రాగాలాపనను ఆపకండి. మీ పాటకు ఆనకట్ట వేయకండి. ఇన్నాళ్ళకి మీ మొహంలో ఆనందాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆనందానికే కేరా పెట్రోస్ లాగా ఉన్నారు. అవును, ఈరోజు నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే పికాసో చిత్రం ప్రాణాలు పోసుకొని రాగాలు పొత్తునట్టు ఉంది. మోనాలిసా కదిలి వచ్చి అందరూ జలిపించినట్టు ఉంది. నిజంగానా? అవునండి. అజంతా శిల్పాల మీదొట్టు, ఎల్లోరా అందాల మీదొట్టు, రవివర్మ చిత్రాల మీదొట్టు. వెన్నెల గారు, నేను కవిత్వాలు దొంగ వెదవా, ఎక్కడికి రా పారిపోతున్నావు? ఈ గ్రామస్తులు తమ చెమటను చిందించి రక్తాన్ని ధారబోసి కూడబెట్టుకున్న డబ్బురా అది. ఎందరో ఆడపడుచు ఈ గ్రామ బావు కోసం అందజేసిన తాడిబొట్టులు రావి. ఈ డబ్బు నగలతో నువ్వు పారిపోతే మోసపోయిన ఈ ఊరు ఉరి తాడికి వేలాడుతుంది. కన్నీటి సందులో ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదిగో ఈ మూట నేను మీకు ఇవ్వను. మర్యాదగా నా దారికి అడ్డం. ఈ డబ్బుతోటి నేనే హాలీవుడ్ బాలీవుడ్ పారిపోతాను. మళ్ళీ జన్మలో మీ జోలికి రాను, మీ కంటికి కనిపించను. మర్యాదగా మూట ఇవ్వకపోతే నేను బాలీవుడ్కి కాదు, డైరెక్ట్ గా వలకాడికి పంపిస్తాను. ఇదిగో మీరు ఇలా ఓవర్ యాక్షన్ చేశారంటే మీరు టూపులో ఉన్న రహస్యం ఊళ్ళో అందరికీ చెప్పేస్తాను. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి పడేస్తారు. జాగ్రత్త. చెప్పరా, చెప్పుకో. చెబితే ఏమవుతుంది? మా ప్రాణాలు పోతాయి, అంతేగా. కానీ నీ మోసం వల్ల ఈ గ్రామంలోని ప్రజలందరి ప్రాణాలు పోతాయి. ఇంకా ఏమిట్రా వీడితో మాటలు? తాన్ని తగలేక నిన్ను చంపి పాతేస్తా.
వెన్నెలు వెన్నెలు ప్లీజ్ ఆగండి. ఒరేయ్, ఈ ఊరిని ఊరి ప్రజల్ని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉందిరా. తప్పదురా, మనం నిజం హీరోలు కాదన్న సంగతి వెన్నెలకి తెలిసిపోయింది. ఎన్నాళ్ళు మనం అంటే అభిమానం చూపించే ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా అసహ్యాన్ని చూడలేవురా. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. మరి ఈ డబ్బంతా ఏం చేద్దాం? ఇది ప్రజల డబ్బు, మనపై అభిమానాన్ని పెంచుకున్న ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు. దీన్ని వెన్నెలకు అందచేస్తే ఎవరి డబ్బు వారికి చేరుస్తుంది. ఒరేయ్, మనం మోసగాళ్ళం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందని ఆమెకు వివరంగా లెటర్ రాద్దాంరా. ఆ లెటర్లో మన ప్రేమ గురించి కూడా రాద్దాంరా. ఒరేయ్, మనం వెన్నెలను ప్రేమిస్తున్నాం, కానీ ఆమె సమాజాన్ని ప్రేమిస్తుంది. ఆమె వేరు, ఆమె ఆలోచనలు వేరు. విశాల దృక్పథం గల మనిషి ఆమె. ఉన్నతమైన భావాలు ఆమె ఆభరణాలు. ఆమె దృష్టిలో మన మంచి స్నేహితులమే కానీ ఆమె ఏనాడూ మనల్ని ప్రేమించలేదు. తొందరపడి మన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిస్తే ఆమె దృష్టిలో మనం చీపైపోతాం. అది సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మన ప్రేమను మనలోనే దాచుకుందాం. మంచి స్నేహితులుగా ఆమె దృష్టిలో మిగిలిపోతాం. ఇక జీవితంలో మన ముఖం చూడదురా. కాదురా, మన మంచితనం గురించి లెటర్ ద్వారానైనా తెలియచేద్దాం. ఆమె మనల్ని తప్పకుండా అర్థం చేసుకుంటుంది. సరే, ఉత్తరం మొదలుపెట్టు మరి. స్నేహం ముంగిలిలో దీపంలో నిలిచిన వెన్నెల గారు మాపై కోపంగా ఉంది కదూ. మేము మిమ్మల్ని కానీ మీరు అమితంగా ప్రేమించే ఈ ప్రజలు కానీ మోసం చేయాలని ఈ ఊరికి రాలేదు. సినిమా హీరోలో జిరాక్స్ కాపీలుగా ఉన్న మా పర్సనాలిటీలు చూసుకొని హీరోలు అయిపోదామని హైదరాబాద్కు చేరిన మేము అనుకోని విధంగా ఒక హత్య కేసులో ఇరుక్కొని ఆ కేసు నుండి తప్పించుకునేందుకు పారిపోతూ దానిలో యాక్సిడెంట్ అయి మీ ఊరు చేరాము. మమ్మల్ని ఒరిజినల్ హీరోలని నమ్మి మా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన ప్రజలను చూసి ఆశ్చర్యపోయాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మమ్మల్ని బతికించేందుకు మీరు చేసిన ట్రీట్మెంట్కు 50,000 బిల్ అయ్యిందని, అది కట్టకపోతే ఇక్కడ నుండి కదలనియ్యరని కాంపౌండర్స్ ద్వారా తెలిసి భయపడ్డాం. ఒరిజినల్ హీరోలుగా నటిస్తే బిల్లు కట్టే అవసరం ఉండదని భావించి తప్పనిసరి పరిస్థితుల్లో అలా నటించాం. అలా నటించడం ద్వారా బిల్లు కట్టే ప్రమాదం నుండి తప్పించుకోవడమే కాకుండా కొన్నాళ్ల పాటు మీరు చూపే అతిథి మర్యాదలతో ఆఖరి బాధల నుండి తప్పించుకోవచ్చని ఆశపడ్డాం. అనేక సార్లు మీ ఒక్కరికైనా నిజం చెప్పేద్దాం అనుకున్నాం, కానీ మీరు ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటారోనని భయపడ్డాం. మీ స్నేహం ఎక్కడ దూరం అవుతుందోనని సంశయించాం. మమ్మల్ని అడ్డం పెట్టుకుని సినిమా పేరుతో ఆ తిరుపతి గ్రామస్తుల నుండి వసూలు చేసిన డబ్బును మీకు పంపిస్తున్నాం. ఆ డబ్బులను మీరే స్వయంగా గ్రామస్తులకు అందచేయండి. మమ్మల్ని మన్నించండి. పారిపోతున్నారు, వాళ్ళ హీరోలు కాదు, రూపులు. మీ డబ్బులంతా పారిపోతున్నారు. రండి రండి బాబు, రండి రండి, మీ డబ్బులంతా పారిపోతున్నారు.